మనం ఇప్పుడు కర్ణుడికి అంత పేరుంది కదా, మరి మంచివాడే కదా. ఈ మంచివాడు వెళ్ళి చెడ్డవాడితో స్నేహం చేస్తే చెడ్డవాడు మంచివాడు కావాలి కదా కదా. ఎందుకు అవుతాడంటే పట్టుకున్న క్షాత్రాన్ని బట్టి ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక 5 దొంగలు ఉన్నారు, 2 మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ 5 మార్చుదామని పోయారు. ఏమైతారు 2? మార్చి రావాలి కదా వాళ్ళని. మార్చలేదు. ఎందుకు? ఆశ్రయించిన పద్ధతి ఉంటుంది. ఈ మంచి వాళ్ళు వెళ్ళి చెడ్డ వాళ్ళని ఆశ్రయించారు. అలా కాకుండా 2 మంచి వాళ్ళు ఉన్నారు, 5 చెడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ 2 మంచి వాళ్ళు ఉన్నారట, వాళ్ళని దొంగలుగా తయారు చేద్దాం కానీ ఈ 5 వచ్చి 2తో స్నేహం చేశారు. ఇప్పుడు ఏమవుతారు? అది ఆశ్రయించే పద్ధతిని బట్టి ఉంటుంది. బాగా పెట్టుకోండి. ఈ చిన్న సూక్ష్మ తెలుగు చాలా మంది తికమకపడుతుంటారు. అదేంటయ్యా 10 మందిని మార్చడానికి 5 మంచులు పోయారు, వాళ్ళు 10 మందిని మార్చి రావాలి కదా. కాదు, వీళ్ళు ఆశ్రయించిన పద్ధతి ఉంటుంది అక్కడ. ఉపాధి అంటారు దాన్ని. వీళ్ళు ఎంచుకున్న ఉపాధి అని అంటారు. అంటే చెడ్డవారు వచ్చి మంచివారితో స్నేహం చేస్తే వీళ్ళు మంచిగా మారుతారు. అదే మంచివారు వెళ్ళి చెడ్డవారిని మారుతాం పేరు అనుకోండి, చెడ్డవాళ్ళు అవుతారు. ఇక్కడ ఎవరు వెళ్ళారు? కర్ణుడికి మంచి పేరే ఉండొచ్చు, దాన వీర శూర కర్ణ అని పేరు ఉండొచ్చు. ఇప్పటి వరకు కూడా మంచివాడే కర్ణుడు, ఇప్పటి చెడ్డోడు కాదు. ఈ క్షణం వరకు మంచివాడే. బాగా పట్టుకోండి దయచేసి. ఇప్పటి వరకు ఇతన్ని దాన వీర శూర కర్ణాన్ని గంటాపదంగా కొలవచ్చు కర్ణుని. ఇప్పుడు మనం ఎప్పుడైతే సభాపర్వం ప్రారంభం అవుతుందో అక్కడి నుండి కర్ణుడికి 4వ పేరు వచ్చేస్తుంది. అప్పటి నుండి చెడుకు అలవాటైపోతాడు. అంటే చెడును బయట పెట్టేసుకుంటాడు కర్ణుడు. ఇప్పటి వరకు కాలే. కర్ణుడు వీరుడే, శూరుడే, దాన కర్ణుడే. ఎప్పుడైతే చెడ్డవాడితో స్నేహం చేశాడో తన మంచి అంతా పోతుంది. ఆ ఉన్న వీరుడు కాస్త చెడుతనానికి వెళ్ళిపోతాడు. అలాంటి కర్ణుడు ఇప్పుడు కలిపురుషుడి అంశంలో వచ్చిన దుర్యోధను స్నేహం చేశాడు. ఎందుకు చేశాడు? నన్ను రాజుని చేశావు, నన్ను నిలబెట్టావు అన్నాడు. కానీ వెనకాతలేముంది? నన్ను పడగొడుతున్నావు అనేది అర్థం. నా చావుకు నీవు ఇవాళ ముహూర్తం పెట్టావని అర్థం. పెట్టినట్టే కదా. అతనితో స్నేహం చేయకుండా ధార్మికులతో స్నేహం చేస్తే కర్ణుడు జీవించపోనా? కానీ ఒక ధర్మ సూక్ష్మం దీంట్లో మనం బతకాలి. కర్ణుడు పాపాత్ములను సంవరించడానికి పుట్టిన పెద్ద దివ్యాస్త్రమైన కర్ణుడు. అలాగే ఘటోత్కచుడు కూడా భారతంలో వీళ్ళొక అస్త్రాలుగా పుట్టారు. ఎవరిని చంపడానికి వచ్చారో వారి కోసం పుట్టారు. వారినే చంపేస్తారు. కానీ ఇక్కడ దుర్యోధనుడు అనుకోవాలి, ధర్మ సూక్ష్మం. దుర్యోధనుడు అనుకుంటున్నాడు నా చావుకు వచ్చిన వాడు కాడు అని. దుర్యోధనుడు అనుకుంటున్నాడు నా చావుకు ముహూర్తం పెట్టాడని. కర్ణుడు అనుకోవట్లేదు. అంటే ఇద్దరు ఆ మోహంలో ఉన్నారు. ఆ ఇద్దరు కూడా మోహంలో ఉన్నారు. ఏ మోహం? కోతి నన్ను నరుస్తున్న మోహం వద్దు మనకు. మహాభారతం పంచనుండగా అలాంటి కూతులు 100 వచ్చినా మోకరిల్లు కూర్చుంటాయి. ఇక్కడ కూర్చుంటున్నాయి కూడా. మీకు అర్థం అవుతుందో లేదో? అదే కోతులు ఊర్లో తిరిగితే మీద పడి కలుస్తాయి. మరి ఇన్ని కోతులు ఇక్కడ తిరిగిన ఎవరిని కలిసాయి? ఎవరిని కరవ? ఎందుకో తెలుసా? మహాభారతం 33 కోట్ల మంది దేవతలు వారి రూపేణ వచ్చి వింటున్నారు ఇక్కడ. ఆ భావన మనకున్నప్పుడు అటువైపు ఎందుకు చూస్తాం? చూడాల్సిన అవసరం లేదు. మహాభారతం మనకు రక్షణగా ఉన్నది అనేటువంటి విషయం దగ్గర కర్ణుడు ఆలోచించలేకపోయాడు. నా చావుకే వచ్చాడు దుర్యోధనుడు, అందుకే నేను స్నేహం చేస్తున్నానని ఆలోచన చేయలేకపోయాడు కర్ణుడు.